హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. హ్యాపీ హోలీ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా బాగుండాలనుకుంటున్నాం. ఈరోజు అయితే మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సర్టిఫికేషన్ చేయని వాళ్ళకి కూడా ఉన్నాయి, చేసిన వాళ్ళకి కూడా. చేసిన వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు, చేయకపోయినా కూడా అటెండ్ అవ్వచ్చు. దీనికైతే మనం చాలా మనీ పెట్టి అయితే సర్టిఫికేషన్ అయితే రాయాల్సి ఉంటుంది కదండి. 30,000 to 40,000 అయితే నియర్లీ. బయట అయితే కోడింగ్స్ చాలా హైదరాబాద్లో అట్లాగైతే 50-60 కూడా అయితే పే చేసి సర్టిఫికేషన్ అనేది మనం ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే చూద్దాము. హెప్టమైజ్ మెడికల్ కోడింగ్ అనే కంపెనీ అండి వచ్చేసి హెప్టమైజ్. సో వీఆర్ హైరింగ్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్. రిక్వైర్మెంట్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలంటున్నారండి. ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, సిపిసి సర్టిఫైడ్ ఆర్ నాన్ సర్టిఫైడ్. ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి అండి, ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. ప్యాకేజ్ వచ్చేసి 15 to 20K అయితే ఇస్తామంటున్నారు పర్ మంత్. ఇది లొకేషన్ వచ్చేసి చెన్నై అండి. ఇన్ కేస్ మనం కానీ సెలెక్ట్ అయితే కనుక ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చెన్నై లొకేషన్కి వెళ్ళి అక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇమీడియట్గా ఎవరైతే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వీటికైతే అప్లై అయితే చేయండి. వెబ్సైట్లో కూడా వెళ్ళి ఒకసారి కంపెనీ గురించి తెలుసుకోండి. అలానే ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కంటే మీద రెజ్యూమ్ అన్నారండి. సో మీరైతే రెజ్యూమ్ అయితే పంపించండి ఫోన్ నెంబర్స్కి, అండ్ అలానే వాట్సాప్కి మెయిల్ ఐడికి కూడా పంపించండి. కాల్ కూడా అయితే చేసి కాంటాక్ట్ అయితే అవ్వండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వీఆర్ హైరింగ్ ఫర్ ద నర్సింగ్ గ్రాడ్యుయేట్స్. ఇది వీఆర్సీఎం అండి కంపెనీ పేరు వచ్చేసి. ఇది అయితే ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాదండి, ఓన్లీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్. ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ కైండ్లీ లెట్ us know. మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నర్సింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైనా షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఇది కూడా పూర్తిగా ఫ్రెషర్స్ కండి, సర్టిఫికేషన్ అయితే ఏం అవసరం లేదు. ఎంఎస్సి, బీఎస్సీ, డీజీఎన్ఎం, నర్సింగ్, ఫిజియోథెరపీ. ఇదైతే లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్ అండి. శాలరీ అయితే ఏం మెన్షన్ చేయలేదు, కానీ మంచిగానే ఇస్తామని చెప్తున్నారు. షిఫ్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ డే షిఫ్టేనండి. ఇక్కడ కాంటాక్ట్ అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, సంతోష్ కుమార్ అనేసి. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. రెజ్యూమ్ అయితే పంపించండి, రెఫరెన్స్ ఐడి కూడా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాకిన్ అవ్వాలి అని కాల్ చేసిన తర్వాత వాళ్ళు వాకిన్ అవ్వమంటే కనుక రెఫరెన్స్ ఐడి అయితే యూజ్ చేసుకోండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కాల్ చేసినా మెయిల్ చేసినా సబ్జెక్ట్లో అయితే రెఫరెన్స్ ఐడి మెన్షన్ చేసి కాల్ ఆర్ మెయిల్ అయితే చేయండి, ఏమన్నా యూజ్ అయితే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కూడా వీఆర్సీఎంఏ అండి, కాకపోతే ఇది వచ్చేసి చెన్నై లొకేషను, ముందుదైతే కోయంబత్తూరు. ఇది కూడా ఫ్రెషర్స్కేనండి. మనకి ఈ 3 జాబ్స్ అనేసి 2 నాన్ సర్టిఫైడ్స్కేనండి. చెన్నై అండి ఇది లొకేషన్ వచ్చేసి. చాలా ఓపెనింగ్స్ అయితే అని చెప్తున్నారు వీఆర్సీఎం వాళ్ళు. ఇదైతే ఏ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉన్నా పర్వాలేదని చెప్తున్నారు. గ్రాడ్యుయేట్ అయితే చాలని చెప్తున్నారు. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఫిజియోథెరపీ, నర్సింగ్, ఆక్యుపేషనల్ థెరపీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బయాలజీ, బయోమెడికల్, అనాటమీ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నిటిలో మనం చదువుకున్న డిగ్రీ వచ్చేసి ఆ యొక్క డిగ్రీకి 60% అయితే ఉంటే చాలు అంటున్నారండి. ఇన్ దేర్ అకాడమిక్స్ అని అంటున్నారు. 60% స్కోర్ అయితే చేసి ఉంటే చాలు లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ రెగ్యులర్ అండ్ నాట్ యాజ్ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఓకే అండి, చాలామంది మనం ఇంటి దగ్గర నుండి రాసేస్తూ ఉంటాం కదండి ఎగ్జామ్స్, కాలేజ్కి వెళ్ళకుండా. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే ఎగ్జామ్కి వెళ్ళి రాస్తాం, సో దాన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారండి. డిగ్రీ అయితే అలానే పూర్తి చేస్తారు కదండి, మన ఎగ్జామ్స్ అప్పుడే వెళ్తాము. కానీ కాలేజ్కి అయితే ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం వెళ్తాము, డైలీ అయితే కాలేజ్కి అయితే వెళ్ళాం కదండి. వాళ్ళైతే అర్హులు కాదంటున్నారు. కాలేజ్కి ఎవరైతే వెళ్తారో రెగ్యులర్గా వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేయాలి. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్, అయితే ఫెయిల్ అయితే ఉండకూడదండి. ఏమన్నా అంటే ఫెయిల్ అయ్యి సప్లీస్ ఉండి రాయకుండా ఇంకా బ్యాక్లాగ్స్ ఉంటాయి కదండి, వాళ్ళైతే అర్హులు కాదండి. ఇదైతే పూర్తిగా నైట్ షిఫ్ట్ అంటున్నారు, 9 PM to 5 AM. ఇది కట్ అయిపోయిందండి, నెక్స్ట్ లెవెల్లో ఉందేమో. ఏజ్ క్రైటీరియా లెస్ దెన్ 30 years అయితే ఉండాలండి. నైట్ 9 నుండి మార్నింగ్ 5 వరకు అండి ఇదేసి. ఇక్కడ కట్ అయింది, సో నేను అందుకే చెప్తున్నానండి. పర్క్స్ అండ్ బెనిఫిట్స్, సిఆర్సి సర్టిఫికేషన్ అయితే వాళ్ళే ఇస్తారండి, ఏఏపీసీ. సో మనమైతే ఆ కంపెనీలో వర్క్ అయితే చేస్తే వాళ్ళే మనకి సిఆర్సి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డిన్నర్ కూడా నైట్ షిఫ్ట్ కదండి, డిన్నర్ కూడా వాళ్ళే చేస్తారు ప్రొవైడ్. అండ్ అలానే అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్, మనం కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మన యొక్క వర్క్లో వాళ్ళు మంచిగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారండి. ఇది చెన్నైలో వాకిన్ అయితే 7th నుండి 11th March వరకు అండి. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 లోపు అయితే వెళ్ళాలండి. 7th నుండి 11th వరకు ఉంది కాబట్టి సో ఈ డేస్లో అయితే చూసుకొని వెళ్ళండి. కాంటాక్ట్ ఇవ్వడానికి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. లొకేషన్ వచ్చేసి డిఎల్ఎఫ్ ఐటీ పార్క్ చెన్నై అనమాట. ఫోన్ నెంబర్ కూడా ఒకసారి కాల్ చేసి హెచ్ఆర్కి అయితే మాట్లాడండి. నాన్ సర్టిఫైడ్స్ కాబట్టి
సో మీరైతే ట్రై అయితే ఖచ్చితంగా చేయండి. ఫార్మా జాబ్స్ తెలుగుకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరైతే చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.